హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం పోలాల అమావాస్య యొక్క విశిష్టతను తెలుసుకుందామండి. ఈ పోలాల అమావాస్య వ్రతం ముఖ్యంగా సంతానం కోసం చేస్తూ ఉంటారు. అలాగే తన సంతానం చక్కగా అభివృద్ధి చెందాలని ప్రతి పెళ్ళైన వారు కూడా, ఆడవారందరూ కూడా చేస్తూ ఉంటారు. ముందు ముఖ్యంగా పోలాల అమావాస్యలో మనం చేయవలసిన పూజ ఏంటి అంటే కంద మొక్క, బచ్చల మొక్కకి పూజ చేయాలండి. కంద మొక్క ఎలా తీసుకోవాలంటే ఒక కంద మొక్క అంటే ఒక తల్లి మొక్క, అలాగే కంద మొక్క యొక్క 2 చిన్న పిల్ల మొక్కలు, అలాగే బచ్చల మొక్క ఒకటి, బచ్చల మొక్క యొక్క 2 చిన్న పిల్ల బచ్చల మొక్కలు అన్నమాట. ఇలా తీసుకోవాలండి. ఇప్పుడు మనం కంద మొక్కకి అలాగే బచ్చల మొక్కకి మనం పసుపు తాడు అంటే పసుపు కొమ్ముతో తయారు చేసి పెట్టిన ఒక పసుపు తాళ్ళు తయారు చేయాలండి. అవి ఎలా తయారు చేయాలంటే దారాన్ని 9 పోచలుగా వేసి ఆ దారానికి పసుపు రాసి పసుపు కొమ్ము కట్టాలన్నమాట. ఇలా మీరు అమ్మవారికి అంటే కంద మొక్కకి అలాగే బచ్చల మొక్కలకి అంటే మొత్తం అన్నిటికీ కలిపి ఒక 2 తీసుకోవాలండి. అలాగే పూజ ఎవరైతే చేసుకుంటున్నారో వాళ్ళు కూడా తయారు చేసుకోవాలి. అలాగే ఇంట్లో ఆడపిల్లలు ఉంటే తప్పనిసరిగా వాళ్ళకి కూడా కట్టాలి అండి. ఇప్పుడు బచ్చల మొక్కకి అలాగే కంద మొక్కలు మొత్తం ఆ మొక్కలో ఉన్నాయి కదండి, తల్లి మొక్క పిల్ల మొక్కలు, వాటన్నిటికీ కూడా చక్కగా పసుపు రాసి, కాండలు ఉంటాయి కదండి కింద, వాటికి చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి అమ్మవారిగా భావించి మనం పూజ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం పోలాల అమావాస్య కథ చదువుకుందామండి. కథ చదువుకునేటప్పుడు ఎలా చేయాలి అంటే చక్కగా అక్షంతలు చేత్తో పట్టుకుని అప్పుడు మనం పోలాల అమావాస్య కథ చదువుకోవాలండి. పోలాల అమావాస్య కథ అందరూ శ్రద్ధగా వినండి. ఒక బ్రాహ్మణునికి 7 కుమారులు ఉండిరి. వారందరికీ వివాహములు జరిగి కోడళ్ళు కాపురమునకు వచ్చిన తర్వాత ఎవరి కాపురములను వారు చేసుకుని చుండిరి. 7వ కోడలు ప్రతి ఏటా కని పెంచుతూ ఉంది. పుట్టిన ప్రతి బిడ్డ ఏడాది తిరగకముందే చనిపోతూ ఉన్నారు. 7 కోడండ్రులు కలిసి పోలాల అమావాస్య నోము నోచుకొని వలయునని ప్రతి సంవత్సరము ప్రయత్నించుచుండిరి. కానీ ప్రతి సంవత్సరం వారి ప్రయత్నములన్నీ సమకూడిన తర్వాత 7వ కోడలి బిడ్డ చనిపోవడము, వ్రతం ఆగిపోవడము జరుగుతూ ఉంది. 7 ఏండ్లు గడిచినవి. 6 కోడండ్రులు విసుక్కుని 7వ కోడల్ని కనకపోయినా బాగుండునని తిట్టసాగిరి. 7వ సంవత్సరం అలాగే ప్రయత్నం చేసుకొనగా 7వ కోడలి 7వ కుమారుడు కూడా చనిపోయాను. అప్పుడు ఆ తల్లి ఈ విషయం బయటకి చెప్పకుండా చనిపోయిన కుమారుని చాపలో చుట్టుపెట్టి తాను కూడా మిగిలిన వారితో పాటు వ్రతం చేసుకుని చీకటి పడిన తర్వాత బిడ్డ శవమును ఎత్తుకుని పోయి ఊరి వెలుపలి ఉన్న దుర్గాలయం నందు ఉంచుకుని ఏడ్చుచుండగా దేవి ప్రత్యక్షమై, కుమారి శోకింపకము, ఈ అక్షతలు తీసుకుని పోయి నీ కుమారులను పాతిపెట్టిన చోట చల్లుము, వారు తిరిగి బ్రతికెదరని చెప్పి కొన్ని అక్షతలు ఇచ్చి అచ్చటనున్న కుమారుని బ్రతికించెను. 7వ కోడలు అటులనే శ్మశానమునకు పోయి దేవి చెప్పినట్లే చేసి 7 కుమారులతో ఇంటికి రాగా అచ్చటి వారందరినూ వింతపడి పోలాల